హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే. సో మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ఆషాఢ మాసం, సో తిథి వచ్చేసి పంచమి. మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము ధనస్సు రాశి వాళ్ళు వచ్చేసి సూర్య ధ్యానం చేసుకోండి. సూర్య ధ్యానం శుభప్రదం. ఓకేనా? సూర్య నమస్కారాలు చేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా. ఓకేనా? సో అలాగే వృశ్చిక రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. వృశ్చిక రాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు ఖచ్చితంగా చదువుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈ వారం అంతా కూడా. సరేనా? ఓకే. సరే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఇన్ డిస్క్రిప్షన్. సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఇఫ్ ఎనీబడి రిక్వెస్ట్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్, ప్లీజ్ రీచ్ మీ at 8522982420. సో 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి. రీయూనియన్ రెమెడీస్ అయినా, మేనిఫెస్టేషన్ రెమెడీస్ అయినా. సరేనా? ఓకే. సో ఇంకా వచ్చేసి వివాహ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఓకేనా? సో నెగిటివ్ ఎనర్జీ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, సో కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బిజినెస్ సంబంధించి ఏదైనా సమస్యలు, మీ ఇంట్లో అయినా సరే, మీరు వ్యాపారంలో అయినా సరే, మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే దానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా సరే, ప్రేమ సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, చేతబడి, సో ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా సరే సమస్యలు ఉంటే దానికి సంబంధించి పరిహారాలు కావాలన్నా, ఏదైనా గైడెన్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. నేను మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను. డెఫినెట్గా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. ఓకేనా? ఓకే. సరే, మీకు ఎలాంటి పరిహారాలు కావాలన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సరే సరే మరి ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో సో మరి మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అది లవ్ రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్ రిలేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయని మనం చూద్దాం. సరేనా? సో మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. ఎల్లప్పుడూ నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు ప్రాక్టికల్గా పాజిటివ్గా ఉండండి. ఎస్, 4 of Wands, 6 of Wands, 9 of Wands, అన్ని వ్యాన్స్ వస్తున్నాయి. Ace of Pentacles, ఓకే, Knight of Pentacles, Ace of Cups. ఓకే. సో ఈ కార్డ్స్ అయితే క్లారిఫై చేద్దాం ఫస్ట్. ఓకేనా? సో ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ముందు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ముందు ఎలా ఉండేవి. ఓకేనా? 4 of Wands, 6 of Wands, 9 of Wands, Ace of Pentacles, 9 of Pentacles, Ace of Cups. సో నెంబర్స్ వచ్చేసి 4, 6, 9 అండ్ 4, 6, 9 అండ్ 11. ఓకే. సో ఫస్ట్ ఈ వ్యక్తి యొక్క రాశులు చెప్తాను. ఫస్ట్ మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఎర్త్ సైన్ ఉంది. ఇంకా వచ్చేసి ఇక్కడ ఫైర్ ఎనర్జీ ఉంది. అంటే సో ఈ వ్యక్తి పాస్ట్లో ఎలా ఉండేవారంటే, మీ కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది, మిమ్మల్ని చూడగానే ఒక ఎమోషన్ అనేది కలిగింది. అంటే మిమ్మల్ని చూడగానే ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనొచ్చు. చాలా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారు. ఏదో సోల్మేట్ కనెక్షన్ లాగా అనిపించింది వాళ్ళకి మొదటి పరిచయంలోనే. మీకు వాళ్ళకి ఎప్పుడెప్పుడు నుంచో గత జన్మ పరిచయం లాగా అనిపించింది. చాలా ఫెమిలియర్ లాగా అనిపించారు మొదటి పరిచయంలోనే.
భయం, వెరుకు ఏమీ లేకుండా చాలా ఫ్రీగా అనిపించారు. ఎక్కడ ఒక సోల్‌మేట్ లాగా అనిపించింది. అంటే చాలామందికి ఇది తెలీదు. ఇది నమ్మరు కూడా. కాకపోతే ఇది జన్మజన్మల బంధం అనే ఫీలింగ్ వచ్చింది. ఓకేనా? సో, పాస్ట్‌లో ఏంటంటే మీరంటే విపరీతమైన ప్రేమ, ఎమోషన్స్. సో, ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా ఉంది. మీరు ఎంతైతే ప్రేమించారో, ఎంతైతే అటెన్షన్ ఇచ్చారో వాళ్ళు మీకు అంతే అటెన్షన్ ఇచ్చారు. సో, మీరు ఒకసారి ఆహ్, అంటే ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఒకసారి కాల్ చేయడము. ఇద్దరు ఒకరినొకరు బాగా మాట్లాడుకున్నారు. గంటలు గంటలు బాగా మాట్లాడుకున్నారు. చాలా బాగుంది మీ కనెక్షన్ అయితే పాస్ట్‌లో. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్ ఏమీ ఎక్స్‌ప్రెస్ చెయ్యరనమాట. సో, కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు ఇక్కడ. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయ్యుండొచ్చు. సో, అన్నీ దాచుకున్నారు. హైడ్ చేసుకున్నారు. వీళ్ళు ఒక ఇంట్రోవర్ట్ టైప్ అన్నమాట. చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఉన్నారు మీతోటి. ఈక్వల్ గివ్ టేక్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉంది. సో, ఇక్కడ ఏంటంటే కాకపోతే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పలేదు. ఇండైరెక్ట్‌గా ఫోన్‌లు చేసుకోవడము, మాట్లాడుకోవడము, గంటలు గంటలు మాట్లాడుకోవడము ఇవన్నీ చాలా బాగా జరిగాయి. వీళ్ళకి ఏంటంటే చాలా పొసెసివ్‌నెస్ అన్నమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. బాధ, కోపము, జెలసీ రావడం. ఇంకా కుళ్ళు అన్నమాట. మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు? మీరొచ్చేసి వేరే వాళ్ళతో మాట్లాడినా వీళ్ళకి ఇష్టం ఉండదు. వెరీ పొసెసివ్ పర్సన్. సో, ఇంకా మీరు వేరే వాళ్ళతో మాట్లాడడం వీళ్ళకి ఇష్టం ఉండదనమాట. బాధ, కోపము, జెలసీ రావడము, ఇంకా కుళ్ళు అన్నమాట. కుళ్ళుకోవడం. మీరు ఇంత హ్యాపీగా అసలు ఎలా ఉంటారు? మీ లైఫ్ నుంచి ఒక పాస్ట్ కావాలి. మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా ఫ్రీగా ఏ బెంగ లేకుండా సంతోషంగా ఎలా ఉంటారు అసలు అనేసి మీరంటే ఒక క్యూరియాసిటీ అనమాట. మీ గురించి తెలుసుకోవాలి, మీ దగ్గరికి రావాలి, మీ గురించి తెలుసుకోవాలి. మీరు ఒక మిస్టరీ లాగా వాళ్ళ ఫీలింగ్స్ అన్నమాట. వాళ్ళకి ఒక లాభం అనేది దొరికింది మీ దగ్గర. ఒక సంతోషం అనేది వస్తుంది మిమ్మల్ని కలిసినప్పుడు. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదో తెలియని ధైర్యం, నమ్మకం. అంటే మీరు మాట్లాడే విధానం అవతల వ్యక్తికి ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుందన్నమాట. సో, కొంతమందికి ఏంటంటే డబ్బు సహాయం కూడా చేశారు ఈ వ్యక్తికి. సో, ఇదొచ్చేసి మరి ఎనర్జీస్ అంటే అప్పుడు ఇలా ఉన్నారు. అప్పుడు ఇలా ఉన్నారన్నమాట వీళ్ళు. సో, మరి ప్రస్తుతానికి ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మరి ఏంజిల్స్ మా వ్యూవర్స్‌కి గైడెన్స్ ఇవ్వండి. మరి చూద్దాం మనం ఇప్పుడు. ప్రస్తుతానికి ఎలా ఉన్నారు చూద్దాం. నౌ ఎలా ఉన్నారు? ఓకేనా? పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. నైట్ ఆఫ్ కప్స్. ఓకే. హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్. రైట్. 5 ఆఫ్ వ్యాండ్స్. ఓకే. సో, కార్డ్స్ తీసేసాం డైరెక్ట్గా. సో, ప్రస్తుతానికి వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ప్రస్తుతానికి ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్, హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ 5 ఆఫ్ వ్యాండ్స్తోని వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారండి. వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా అయిపోయాయి. మిమ్మల్ని ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ ప్రపోజల్ దాకా వచ్చేసారు. ఇక నేను ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ గురించి కానీ, ఎంగేజ్మెంట్ గురించి కానీ, కమిట్మెంట్ గురించి కానీ మాట్లాడాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో, ఈ వ్యక్తి సొసైటీలో నేమున్న వ్యక్తి, ఒక టీచర్ అంటే గవర్నమెంట్ టీచర్ కావచ్చు, ప్రైవేట్ టీచర్ అయి ఉండొచ్చు, లెక్చరర్ అయి ఉండొచ్చు, జడ్జ్ అయి ఉండొచ్చు, ప్రిన్సిపల్, ఏదో ఒకటి, డాక్టర్ ఆర్ లాయర్, కౌన్సిలర్. ఎవరి దగ్గరికి అయితే జనాలు వచ్చి సలహా తీసుకుంటారో అలా ఉన్నారన్నమాట ఈ వ్యక్తి. సొసైటీలో మంచి నేమ్ ఉన్న వ్యక్తి. సో, మీ కనెక్షన్ అనేది పబ్లిక్ చేయాలన్నమాట. అందరికీ తెలిసేలాగా ఈ కనెక్షన్ని పబ్లిక్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఇంతమందిని అపాయింట్ చేశారు మిమ్మల్ని కనిపెట్టడానికి. ఓకేనా? అంటే ఈ వ్యక్తికి మనీ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికైతే. ఈ వ్యక్తి అయితే చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు ప్రాజెక్ట్ అయిపోయి చేతిలోకి మనీ వచ్చేసాయి అన్నమాట. కానీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇక జరగదు, మేము విడిపోయాము. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలామంది ఇలా కాంపిటీషన్లో ఉన్నారన్నమాట. మీ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు, మీ గురించి బ్యాడ్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నెగిటివ్ ఫ్రెండ్స్ ఈ కనెక్షన్లో.
సో దానికి వీళ్ళు చాలా బాధాకరమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో రాత్రులు నిద్రపోకుండా వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంది. సో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతున్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక హోప్ అయితే ఉంది. ఓకేనా. సో ఎక్కడో అక్కడ ఒక హోప్ అయితే ఉంది ఈ రిలేషన్ సంబంధించి. మళ్ళీ ఎలాగైనా ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది ఫ్యూచర్లో అని ప్రస్తుతానికి అంటే ఫ్యూచర్లో అయితే మళ్ళీ ఎలాగైనా ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది, ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా. ఓకేనా. ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు, మీ దగ్గరికి వచ్చే పొజిషన్లో లేరు. పరిస్థితి అలా ఉంది. ఎవరో వీళ్ళకు అడ్డుపడుతున్నారు. అది సో పరిస్థితి అలా ఉంది. ఎవరో వీళ్ళను అడ్డుపడుతున్నారు, వీళ్ళకు అడ్డొస్తున్నారు, ఎవరికో వీళ్ళు భయపడుతున్నారు. దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రాకుండా ఒక హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో వీళ్ళు ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు. కొంచెం చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడుతున్నట్టుగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి పర్సన్. సో మరి ఎనర్జీస్ ఎవరియో కానీ మీరే క్లెయిమ్ చేసుకోండి. ఎనర్జీస్ ఎవరియో కానీ మీరే చూసుకోండి. సరేనా. ఓకే. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ వ్యూవర్స్ యొక్క పర్సన్ మరి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఎనర్జీ అన్నమాట. ఓకేనా. సో మరి ఈ రీడింగ్ వచ్చేసి మీకు ఎంతవరకు రిజనేట్ అయిందో మీరు చూసుకోండి. అట్లీస్ట్ ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.